చూశారు కదా! అక్కడున్నటువంటి క్రైస్తవుల్ని ఏ రీతిగా హింసించినా, దూషించినా వాళ్ళు ఏమీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరిని కుడివైపున నిన్ను కొట్టినట్లయితే వాడికి ఎడమ వైపు చెంప కూడా చూపించమని చెప్పారు అనే ప్రేమతత్వం మాకు ఆయన నేర్పించారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటేనే ప్రేమ, ఓర్పు, సహనానికి ఆయన ప్రతీక. మరి అలాంటి యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మేము కూడా అదే చూపిస్తాం. ఎందుకు సువార్త చేస్తామంటే ఈ లోకానికి రక్షించడానికి ఆయన నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆ రక్షణని 10 మందికి తెలియజేయాలి అనేది మా ఉద్దేశం. ఇందులో ఎలాంటి స్వార్థము లేదు, ఇందులో ఎలాంటి లాభాలు ఏమీ లేవు. కానీ క్రీస్తుని ప్రకటించడం మా హక్కు, మా బాధ్యత. అది ఎందుకు ప్రకటిస్తామంటే రక్షించబడినటువంటి మీరు కూడా మా తోటి సహోదరులు కాబట్టి నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు అని గ్రహించి ఆయన రక్షణను పొందుకోవాలని, అలాగే పరలోక రాజ్యం చేరాలి అనేది మా ఆశ. అందుకే చూడండి, ఈ వీడియోలో మీరు చూసినప్పుడు అక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎలా కొడుతున్నా కానీ వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే క్రీస్తు నేర్పించినటువంటి ప్రేమ అది. ఆ ప్రేమను మీరు కూడా పొందుకోవాలన్నదే మా ఆశ. ఎందుకంటే ఏదో ఒక రోజున ఈ లోకంలోంచి మనం చనిపోతాం, గతించి వెళ్ళిపోతాం. మరి తర్వాత ఉండేటువంటి జీవితంలో అంటే నరకము, పరలోక రాజ్యం అనేవి 2 ఉన్నాయి. అందులో మనం పరలోక రాజ్యం పొందుకోవాలి అనేది దేవుడి యొక్క చిత్తం. కాబట్టి క్రీస్తును నమ్మండి, పరలోక రాజ్యాన్ని పొందండి. ప్రైజ్ ది లార్డ్.